My name is Dr. C.R.M. Rao, motivational speaker, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను ఇవాళ మీ ముందుకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. అందులో ఇది చాలా ఉపయోగపడం ప్రతి వాళ్ళకి. ఎలాగంటే వేదాల నుంచి మనం ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేయడానికి ఇచ్చిన సందేశం ఏమిటి, చిట్కాలు ఏమిటి, టిప్స్ ఏమిటి. మొదటిది ఎగ్జాంపుల్ ఒకటి, ప్రతి వాళ్ళకి బాగా మంచి చదువుకొని మంచి మార్కులు తీసుకొని సక్సెస్ కావాలి, ఏ పని విజయవంతం కావాలి, అన్నిట్లో నేను పైకి రావాలి, ఉన్నతంగా ఎదగాలి అని కోరిక ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ప్రతి వాళ్ళకి చెయ్యాలనే తపన ఉంటుంది. కానీ కరెక్ట్ రూట్ తెలియక ఏ విధంగా ఫెయిల్ అవుతుంటారు. నేను చెప్పిన టిప్స్ మీరు కనుక వింటే పాటిస్తే మీ లైఫ్ చాలా మారిపోతుంది. దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చదువులో మంచిగా మార్కులు రావాలి, పరీక్షలు బాగా రాయాలి, అందరి కోరిక ఉంటుంది. ఇది కామన్ సెన్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ గెట్ గుడ్ మార్క్స్, ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ బాగా రాయొచ్చు పరీక్షలు, బాగా సక్సెస్ అవుతా అనుకుంటారు. కానీ ఇందులో 50% మాత్రమే ఇంటెలిజెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు 6 months టైం ఉంది, ప్లానింగ్ బాగా చేసుకుంటారు. 50% చూడక ఆల్రెడీ 50 ఫిల్టర్ అయిపోయారు. ఈ ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తున్నారు, కష్టమైన సబ్జెక్టులకి ఎక్కువ టైం తీసుకుంటారు, ఈజీ సబ్జెక్టులకి తక్కువ టైం తీసుకొని డైలీ 2 hours చదివితే నేను సిలబస్ పూర్తి చేయగలను అని చెప్పి కరెక్ట్ ప్లానింగ్ చేసుకుంటారు. ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ గుర్తుంచుకోండి. ఈ ప్లానింగ్ చేసిన వాళ్ళు ఓన్లీ 50%. కానీ ఈ 50%లో కూడా ఓన్లీ 20% డెడికేషన్గా ఉంటారు. డైలీ 2 hours చదువుదామని ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ ఈరోజు ఒంట్లో బాగలేకో, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళావు, లేకపోతే వేరే అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళవచ్చు వచ్చాం, ఆ రోజు చదవలేకపోయాం, మరుసటి రోజు 4 hours కూర్చుంటారు. బికాజ్ దే ఆర్ డెడికేటెడ్. ఎవరైతే డెడికేషన్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ దగ్గరికి వెళ్తాం. సో ఆ 2 hours స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. నెక్స్ట్ లేకపోతే 4 hours కూర్చుంటారు. దే స్టిక్ టు ద షెడ్యూల్. కానీ ఈ 20%లో కూడా ఓన్లీ 10% సక్సెస్ అవుతారు ఫైనల్గా. ఇది ఇక్కడ క్యాచీ పాయింట్, మీరు జాగ్రత్తగా వినండి. ఆ 20% ఓన్లీ 10% సక్సెస్ అవుతారు. ఎవరు సక్సెస్ అవుతారు? త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. చాలామంది త్యాగం చేయరు. ఎలాగంటే, రేపు ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్, ఇవాళ నైట్ మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే మంచి సినిమా వస్తుంది, ఈ సినిమాను 6 నెలలప్పుడు చూద్దాం అనుకుంటున్నావు, కానీ చూడటానికి వీలు కాలే, ఇవాళ వస్తుంది, రేపు ఎగ్జామ్ ఉంది. ఈ 20%, 10% అనుకుంటారు సినిమా చూసి, లేకపోతే మ్యాచ్ చూసి చదువుకుందాం అనుకుంటారు. పాపం వాట్స్ డెడికేషన్ పర్సనే, సినిమా చూస్తాడు, అలిసిపోయి నిద్రపోతాడు. ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో, త్యాగం చేస్తారో, నో ఐదర్ దట్ ఆర్ దిస్, జీవితంలో ప్రయారిటీ నాకేంది, చదువు, ఎగ్జామ్. సో దే సాక్రిఫైస్ ఆ పిక్చర్ కానీ మ్యాచ్ కానీ, దే ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. బికాజ్ మెయిన్ థింగ్ ఈజ్ టు కీప్ ద మెయిన్ థింగ్ యాజ్ ద మెయిన్ థింగ్. సో లైఫ్లో మీరు కనుక సక్సెస్ కావాలి అని పెట్టుకుంటే సాక్రిఫైస్ చేయటం నేర్చుకోండి, త్యాగం చేయటం నేర్చుకోండి. జీవితంలో కొన్ని ఒడుగుతులు కష్టపడింది, కొన్ని త్యాగాలు చేసిన కష్టాలు ఎదుర్కొని దాన్ని మీరు కనుక సాక్రిఫైస్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా విజయం మీ ముంగటి ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు, వేదాసుల చెప్పారు. కాబట్టి ప్రతి వాడికి కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్, డెడికేషన్ అండ్ సాక్రిఫైస్. కాబట్టి ప్రతి వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, కానీ క్రమశిక్షణ ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే త్యాగం కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, రిమెంబర్, ఏదైనా యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఇన్ లైఫ్. అందుకని మన పెద్దవాళ్ళు చెప్పారు, నో పెయిన్స్ నో గెయిన్స్. సో ప్లీజ్ టేక్ ఇంట్రెస్ట్, స్టిక్ టు దిస్ యాజ్ పర్ ది అడ్వైస్ ఆఫ్ వేదాస్. జీవితంలో కొన్ని త్యాగాలు చేస్తేనే కొన్ని పొందగలం. కాబట్టి త్యాగం చేసే పద్ధతి నేర్చుకోండి, కష్టపడండి. గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే కష్టపడతారో దేవుడు కూడా దారి చూపిస్తాడు. ఒక డోర్ క్లోజ్ అయితే 2 doors ఓపెన్ చేస్తాడు. మనం ఎప్పుడు క్లోజ్ అండ్ డోర్ చూసుకుంటాం, కానీ ఓపెన్ అండ్ డోర్లు చూసుకోం. కాబట్టి మనం చేసిన శ్రమ ఎప్పుడు వేస్ట్ కాదు. రిజల్ట్ మే బీ డిలైడ్, ఇట్ విల్ నెవర్ బీ డినైడ్. సో ప్లీజ్ కీప్ పేషెన్స్, ప్లీజ్ ఫాలో దిస్ టిప్స్, దట్ ఈస్ సాక్రిఫైస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కంపల్సరీగా ఈ టిప్స్ ఫాలో అయ్యి త్యాగం కూడా నేర్చుకొని కష్టపడి ప్లాన్ చేసుకుంటే మీ జీవితం సక్సెస్ వస్తుంది. మీకు మంచి జరగాలి, మీరు ఉన్నతంగా ఎదగాలి,
మంచి స్థితికి చేరాలి, అంత సాటిస్ఫాక్షన్గా మీరు జీవితం గడపాలి, అందరితో మంచి అనిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ తొలి అడుగు ఛానల్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై నాలెడ్జ్ విత్ యూ పీపుల్, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Like, share and subscribe to Toli Adugu channel.